కూడా 9 వచనం వరకు మన మధ్యలో యవనస్తుడు రేనాబాబు ఉన్నాడు. సహోదరుడు ముందుకు వచ్చి మనకి ఆ కీర్తన మనకు చదివి వినిపిస్తాడు. చదవబడినటువంటి మాటలు మనం అందరం కూడాను దగ్గరగా ఏకీభవించి ఈ ఆఖరి ఆదివారం ప్రభు శ్రేష్టంగా మనం జ్ఞాపకం చేసుకుని మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మనమందరం కూడాను ఆ కీర్తన భాగం ద్వారా సహోదరులు చదివినిపిస్తూ ఉండగా ఆ కీర్తనను జ్ఞాపకం చేసుకుని మనం అందరం కూడా ముందుకు కొనసాగుతాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుతుంది. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. దేవుడు చదివిన కీర్తనను ఏకీభించిన మళ్ళను చదివి వినిపించిన యవన బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. మన స్థలంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఆదికాండము 32వ అధ్యాయము ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 32 verses 29. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకైన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించును. చాలా చదువుబడినటువంటి లేఖన భాగంలో యాకోబు అనేటటువంటి వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా దేవాది దేవుడు అక్కడ ఆ వ్యక్తిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవ జీవితంలో మనమును కూడాను ఆశీర్వాదానికి దగ్గరగా ఉంటున్నటువంటి వారు ఉండవలసినటువంటి వారు. ఎందుకని అనగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరానికి మనం ఎందుకు కొరకు వస్తున్నామంటే ఆశీర్వాదం కొరకే మనం వస్తున్నాం. దేవుని ద్వారా దీవించబడాలని మనం వస్తున్నాం. నష్టపోవాలని కష్టపడాలని దేవుని సన్నిధికి ఎవరు కూడా రాదు. ఏదో ఒక రీతిగా మనము మన బిడ్డలు మన కుటుంబము ఆశీర్వదించబడాలని ఒక మంచి సదుద్దేశంతో మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యాకోబు కూడా అక్కడ రాయబడి ఉంది కదా, చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను అన్న మాట మనకు అక్కడ కనపడతా ఉంది. అక్కడ అనగా ఎక్కడ అంటే పెనూయేలు దగ్గర యాకోబును ఆశీర్వదించినట్లుగా
యాకోబు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మనందరికీ కూడా కనపడుతూ ఉన్నారు. మానవ జీవితంలో యాకోబు జీవితంలో మొత్తం కూడా 4 అనుభవాలు ఉన్నాయి. 4 అనుభవాల్లో కూడా బేతేలు అనుభవం, పెనుయేలు అనుభవం, ఈ రీతిగా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఈ 4 అనుభవాల్లో కూడా పెనుయేలు అనుభవం అనేటటువంటిది చాలా గొప్పది. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి ఆయన 4 రీతిలుగా ప్రయత్నించినట్లుగా, 4 రీతిలుగా ఆయన ఏకీభవించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఎక్కడ ఆయన ఆశీర్వదించబడ్డాడు యాకోబు అంటే పెనుయేలు అనేటటువంటి స్థలము దగ్గర ఆయన ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా మనందరికి కూడా కనపడుతూ ఉన్నాడు. ఎందుకు ఏమిటి పెనుయేలు అనుభవాలు? అక్కడ ఆయన ఆశీర్వదించబడటానికి ఆయన కారణాలు ఏమిటి ఆ పెనుయేలులో ఆయన దగ్గర ఉన్నటువంటి 4 లక్షణాలు? దేని కొరకు ఆయన ఆశీర్వదించబడ్డాడు అంటే మొదటిగా ఆయన దేవునితో ఏకాంతంగా గడుపుట ద్వారా ఆశీర్వదించబడ్డాడు అంట. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా కూడా పంపివేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయిను. అనగా యాకోబులో ఉన్న ఆశీర్వదించబడటానికి ఉన్న లక్షణం ఏమిటంటే దేవునితో ఏకాంతంగా సమయాన్ని గడపడానికైనా ఇష్టపడ్డాడు. సమస్య ఎదురుగా వస్తుంది, ఇరుకు ఎదురుగా వస్తుంది, ఇబ్బంది ఎదురుగా వస్తుంది, ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయనట దేవునితో ఏకాంతంగా గడపడానికి ఆయన ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. ఆశీర్వదించబడాలి అంటే మనం కూడా మన జీవితాల్లో దేవునితో ఏకాంతంగా గడిపేవారిగా ఉండాలి. చాలా మంది మనసు బాగాలేనప్పుడు నలుగురిలో తిరిగితే కొంత ఫ్రీ అయిద్దంట, లేకపోతే అక్కడెక్కడికి వెళ్తే కొంత ఫ్రీ అయిద్దంట, లేకపోతే ఏదైనా సరదాగా మూవీకి వెళ్ళి అంటారు, ఏదైనా పార్కుకి వెళ్ళి అంటారు, లేకపోతే ఏదైనా బంధువుల ఇంటికి వెళ్ళంటారు, లేకపోతే ఏదైనా జర్నీ చేయటం బెటర్ ఇన్ యువర్ లైఫ్ అంటారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది కదా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడంట మనము దేవునితో సమయాన్ని గడిపేవారిగా ఉండాలి. యాకోబు తన జీవితంలో చేసినటువంటి ఆ మొట్టమొదటి ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి గల కారణం ఏమిటంటే పెనుయేలు దగ్గర ఆయన దేవునితో తన సమయాన్ని గడిపాడు. దేవునితో ఏకాంతంగా గడపడానికి ఆయన ఇష్టపడ్డాడు. చాలా మంది దేవునితో సమయాన్ని గడపడానికి తీరిక ఉండదు. కానీ మన జీవితంలో ఆశీర్వాదం కావాలంటే మాత్రం దేవునితో మన సమయాన్ని మనం గడిపేవారిగా ఉండాలి. లూకా సువార్త 10:42 జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఎన్నో పనుల అక్కరతలు ఉన్న ఒక తల్లిగారు మనకు కనపడుతూ ఉన్నారు. ఆవిడ యేసయ్య పాదాల వద్ద కూర్చుని ఆయన మాటలు వింటా ఉన్నారు. దేవునితో సమయాన్ని గడపడానికి అక్కడ ఆవిడ ఇష్టపడింది. యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటా, ఆయన మాటలకు లోబడతా, ఆయన మాటలకు విధేయత చూపుతా, ఇదిగో ఆయనతో సమయాన్ని ఎలాగైనా గడపాలి. ఎన్ని పనులు ఉన్నా, ఎంత తీరిక లేకపోయినా, ఎంత ఒత్తిడి ఉన్నా, ఐ హావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ అవర్ లార్డ్. ఇదిగో ఆయనతో కొంత సమయం నా జీవితంలో నేను గడపాలి. కుటుంబంలో గొప్ప కన్నీటికరమైన సంఘటన జరిగిన ఇదిగో దేవుడు ఆ కన్నీటిని కుటుంబంలో నాట్యంగా మార్చాడు. కాబట్టి మొదటిగా యాకోబు వలె మన జీవితంలో కూడా ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదానికి వారసులు కావాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే దేవునితో ఏకాంతంగా గడిపేవారిగా, దేవునితో సమయాన్ని గడిపేవారిగా మన జీవితాల్లో ఉండాలి. రెండవదిగా యాకోబు ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటంటే దేవుని చేత ఆయన విరగొట్టబడ్డాడు. దేవుని చేత ఆయన ఏమయ్యాడు? విరగొట్టబడ్డాడు. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుని చేత నలగొట్టబడే వారిగా, విరగొట్టబడేటటువంటి వారిగా ఉండాలి. బైబిల్లో శ్రమ నొందిన ప్రతి ఒక్కరూ కూడా తర్వాత గొప్పగా ఆశీర్వదించబడిన వారే. నలగొట్టబడకుండా, విరగొట్టబడకుండా వారి జీవితాల్లో ఎవరును కూడా గొప్పవారిగా అయినటువంటి వారు లేరు. నలగొట్టబడినటువంటి తర్వాత, దేవుని చేత విరగొట్టబడిన తర్వాత వారందరూ కూడా గొప్పగా
ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండము 32:25 జ్ఞాపకం చేసుకుంటే, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను అని రాయబడు. అక్కడ ఆయన పోరాడుతూ ఉన్నాడు. పోరాడుతూ ఉన్నప్పుడు ఎలాగైనా గెలవకూడదని అతన్ని తొడగొట్టు మీద కొట్టాడు. మానవ శరీరంలో తొడ అనేది బలమైనటువంటిది, మన బరువంతటిని కూడా భరించేటటువంటిది. అనగా దేవుడు ఇప్పుడు ఎక్కడ కట్టాడంటే, అతని శరీరంలో బలమైనటువంటి తొడ భాగము అంటే అతని బలాన్ని ఆయన ఏం చేశాడు, విరగొట్టాడు. మనం కూడా ఆశీర్వదించబడాలి అంటే కొన్నిసార్లు దేవుని చేత మన బలం విరగొట్టేటటువంటి వారిగానే ఉండాలి. ఎందుకంటే మనలో బలం ఉన్నంత వరకు దేవుణ్ణి మనము లెక్క చేయాలి. మనలో బలం ఉన్నంత వరకు దేవునితో అంత సమయాన్ని గడపడానికి ఇష్టపడ్డాం. చూడండి, ఈ రోజుల్లో చాలా మందికి, కొంతమందికి వారి ఉద్యోగం చూసి వారికి బలం, నాకేంటి నెలకు 1,00,000 వస్తున్నాయి. కొంతమందికి వారి కుటుంబం చూసి బలం, మాకేం మేము ఇంతమంది ఉన్నాం. కొంతమందికి వారి ఎడ్యుకేషన్ చూసి వారికి బలం, మాకేం మేము ఇంత చదువుకున్నాం. ఒక్కొక్కరికి ఒక ధీమా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం ఉంటుంది. కానీ దేవుడు అంటాడు కదా, ఆ బలం మీద ఒక రోజున కొడతాను అంటున్నాడు. ఆ బలం పోతేనే దేవుని సన్నిధిలో లోపడతాం. ఆ బలం పోతేనే దేవునికి విధేయత చూపుతాం. ఆ బలం పోతేనే దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడతాం. యాకోబు కూడా బలం ఉంది. ఏ బలాన్ని చూసినైతే ఆయన విర్రవీగుతున్నాడు, అదే బలం మీద ఆయన కొట్టాడు. ఇప్పుడు ఆయన బలహీనమయ్యాడు, కుట్టుతా నడుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఏ బలాన్ని బట్టి అయితే అతిశయపడుతున్నామో అదే బలాన్ని దేవుడు విరగొడతాడు. ఒక రోజున యోబు తనకున్నటువంటి ఆస్తిపాస్తులనే బలాన్ని బట్టి, తనకున్న కుమారులనే బలాన్ని బట్టి, తనకున్న ఆరోగ్యమైనటువంటి బలాన్ని బట్టి ఆయన కూడా ఉన్నప్పుడు ప్రభు ఆ బలం మీద కొట్టాడు. ఆయన భరించాడు. మరలా తిరిగి 100 రెట్ల బలాన్ని ఆయన పొందుకున్నాడు. యాకోబు కూడా ఆశీర్వదించబడటానికి ముందు ఆయన విరగొట్టబడ్డాడు. మన జీవితంలో కూడా విరగొట్టబడితేనే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, నలగొట్టబడితేనే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. కానీ మనం ఎలా ఉన్నామో అలాగే ఉండి నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అంటే జరిగేటటువంటి పని కాదు. యాకోబు కూడా ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడంటే దేవుని చేత విరగొట్టబడినప్పుడు. ఒకసారి కొంతమంది, కొన్ని వేల మంది యేసు ప్రభువారి ఎదురు నుండి వారు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యం వింటారు. తినడానికి ఏమీ లేవు, వీళ్ళు వస్తున్నారు, ప్రభు ఏం చేయాలన్నప్పుడు ఎవరి అద్దెకి ఏమీ లేదు. ఇద్దరు చిన్న బిడ్డలు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు మా దగ్గర ఉన్నాయంటే యేసు ప్రభువారు వాటిని తీసుకురానివ్వండి. యేసు ప్రభువారు తన చేతితో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అందరినీ కూడా పంక్తులుగా కూర్చోబెట్టండి అన్నాడు. వాటన్నిటిని కూడా ఆయన పైకి ఎత్తి వాటిని ఆశీర్వదిస్తూ ముక్కలుగా విరగదీస్తూ ఉన్నాడు. ముక్కలుగా విరగదీస్తూ ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అందరూ కూడా వేల మంది ఉన్న సమృద్ధిగా తిని ఇంకా కొన్ని గంపల నిండా కూడా వారు ఎత్తినట్లుగా వాడు. ఎలాగా అవి అంతగా ఆశీర్వదించబడిని? కేవలం 2 చేపలు 5 రొట్టెలే కదా, అంతమందికి ఏ రీతిగా సరిపోయి ఎలాగ అంత ఆశీర్వాదం కలిగిందంటే అక్కడ ఆయన ఏం చేశాడు, వాటిని విరగొట్టాడు. మన జీవితాలు కూడా ఆశీర్వదించబడాలంటే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో విరగొట్టబడాలి. కొన్నిసార్లు కుటుంబ విషయంలో విరగొడతాడు, కొన్నిసార్లు సంఘ విషయంలో విరగొడతాడు, కొన్నిసార్లు వ్యక్తిగత జీవిత విషయంలో విరగొడతాడు, కొన్నిసార్లు మరికొన్ని సమానమైనటువంటి విషయాల్లో ఆయన మనను విరగొడతాడు. ఎందుకంటే ఈ వాస్తు ప్రాస్పరస్ అయిన మనను దీవించాలనుకున్నాడు. దీవెనకు ముందు విరగొట్టి చూస్తాడు. విరిగిన తర్వాత నువ్వు ఆయనకు దగ్గరగా ఉంటావా, విడిపోతావా? విరగొట్టబడిన తర్వాత ఆయన హత్తుకునే ఉంటావా, విడిచిపెడతావా అన్న విషయాన్ని ఆయన తెలుసుకున్నట్టు కొరకు మళ్ళీ ఏం చేస్తాడట, విరగొడతాడు. యాకోబు కూడా ఆశీర్వాదానికి ముందు 1 దేవునితో ఏకాంతంగా గడిపాడు, 2వదిగా విరగొట్టబడ్డాడు. మరి మన జీవితాల్లో కూడాను ఇదిగో ఏదో ఒక దాని విషయంలో ప్రభువు విరగొట్టేటట్లయితే బాధపడవద్దు. రానున్న 2025లో అది మన ఆశీర్వాదం కొరకు దేవుడు విరగొట్టాడు, నలగొట్టాడు. 3వదిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన దేవుని కొరకు ఆకలి ఉన్నటువంటి వ్యక్తిగా,
ఆశ కలిగినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా కనపడుతున్నాడు. అదే యాకోబు రాసినటువంటి లేకపోతే ఆదికాండము 32వ అధ్యాయం కనుక జ్ఞాపకం చేసుకుంటే 26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ పోనయ్యను అని. చూడండి, ఆయన అంటున్నాడు, అయ్యా తెల్లవారుతుంది, నన్ను వెళ్ళనివ్వు, నేను వెళ్ళాలని ఎక్కడ ఆయన అంటాడు కదా, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనివ్వను. ఆశీర్వాదం కొరకు ఆయన ఏం చేస్తాడంటే పెరుగులాడుతూ ఉన్నాడు. అనగా ఆశీర్వాదం కొరకు ఆయన ఎలాగ ఉన్నాడంటే ఆకలి కొనినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ మాటలు వినటానికి దేవుడు కూడా 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఒకప్పుడు ఆశీర్వాదం కొరకు అన్నను మోసం చేశాడు, ఒకప్పుడు ఆశీర్వాదం కొరకు తండ్రిని మోసం చేశాడు. కానీ దేవుడిని ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఆశీర్వదించని అడగలేదు. కానీ ఇప్పుడు ఆశీర్వాదం కొరకు ఆయన ఎలాగున్నాడు, ఆశ కలిగి ఆకలి కలిగినటువంటి వ్యక్తి మనందరం కూడా కనపడుతూ ఉన్నాడు. మరి నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు జ్యేష్ఠత్వం హక్కు కొరకు, లేదంటే ప్రేమించినటువంటి అమ్మాయి కొరకు, డబ్బు కొరకు, మందల కొరకు ఆశ కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు దేని కొరకు ఆశపడుతున్నాడంటే దేవుని ఆశీర్వాదం కొరకు అయినా ఆశపడుతున్నాడు. అయ్యా ఎలాగైనా నీవు నన్ను దీవించు ప్రభువా, ఎలాగైనా నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీ దేవుని ఆశీర్వాదం కొరకు ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా కనపడుతూ ఉన్నాడు. కాబట్టి మూడవదిగా ఈ జీవితంలో ఆశీర్వదించబడ్డానికి కారణం ఏమిటంటే దేవుని కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు ఆకలి ఉన్నటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 42 verses 1, కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. చాలండి, మన జీవితాల్లో కూడాను దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనమును కూడా ఆయన కొరకు ఆశపడేవారిగా ఉండాలి. ఆయన ఆశీర్వాదం కొరకు ఆశపడేటటువంటి వారిగా ఉండాలి. ఆయన చేసేటటువంటి మేలుల కొరకు మన జీవితాల్లో కూడా మనం ఆశపడేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజున యాకోబు అలాగే ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా కనపడుతున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా ఆయన ప్రాణం కూడా ఆశపడుతుంది. మనం కూడా ఇదిగో ఆశీర్వదించబడే వ్యక్తులుగా ఉండాలంటే మనం కూడా ఆశ కలిగిన వారిగా ఉండాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, అదే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం ఉంది కదా, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది అన్న. జీవము గల దేవుని మందిరాన్ని చూడాలంట ఆయన ప్రాణం ఏమవుతుందంట, ఆశపడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం మన జీవితాల్లో ఉండను జీవము గల దేవుని మందిరాన్ని చూడటం వరకు మన ప్రాణము ఆశపడేటటువంటిదిగా ఉండాలి. చాలా మందికి ఎలా ఉంటుందంటే ఆదివారం అనగానే నీరసం వచ్చేసింది, ఆదివారం అనగానే ఎక్కడ లేని బలహీనతలు అనేటటువంటివి వచ్చేస్తాయి, ఆదివారం అనగానే ఎక్కడ లేనటువంటి అక్రమతల అవసరతలు అనేటటువంటివిగా వచ్చేస్తూ ఉంటాయి, ఆదివారం అనగానే ఎక్కడ లేనటువంటి సమస్యలు, ఆదివారం అనగానే చాలా మంది చేసే పని ఏంటంటే చాలా మందికి ఆదివారం పని ఉంటుంది, ఆదివారం చేతి పని ఉండదు, పొలం వెళ్ళే పని, కంపెనీకి వెళ్ళే పని, ఏదో పని ఉండదు. ఆయన రిక్వెస్ట్ చేస్తారు, ఆ యజమానయ్య ఆదివారం మేము ప్రార్థనకి వెళ్ళాలి, మేము బాప్తీసం తీసుకున్నాం, అది ఒక దినం అని గడపడం. వాళ్ళు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలని చెప్పి ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తారంటే వారం రోజుల పనులన్నీ ఆ రోజే పెట్టుకుంటారు. ఈ బట్టలు ఉతికే పనులు కానివ్వండి, లేకపోతే ఇల్లు దులిపే పనులు కానివ్వండి, ఈ పనులన్నీ కూడా ఆ రోజే పెట్టుకుని ఎప్పుడో సాక్ష్యాలు అయిపోయిన తర్వాత వస్తారు. ఆ వచ్చి కూడా ఏం చేస్తారంటే నిద్రపోతా ఉంటారన్నమాట. కానీ దేవుని వాక్యం అంటే నువ్వు ఆశీర్వదించబడాలి అంటే అక్కడ రాజులు అధికారులు ఆశపడ్డారు. జీవము గల దేవుణ్ణి ఎప్పుడు చూడాలి, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానో, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు గడుపుతానో, ఆయన సన్నిధికి వెళ్దామని జనులు ఎప్పుడు అంటారు. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో లేవు, ఎప్పుడు పడితే అప్పుడు మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో బజార్కి వచ్చే మందిరం లేదు. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో
ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఆయన పరిశుద్ధ ఆలయముల నుండి మిమ్మలను ఆశీర్వదించినన్న మాట ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ కలిగిన వారిగా ఉండాలి. ఇదిగో మూడవదిగా, యాకోబు దేవుని కొరకు ఆకలి కొనేటువంటి వ్యక్తిగా, ఆశీర్వాదం కొరకు ఆకలి కొనేటువంటి వ్యక్తిగా, ఆశ కలిగిన వ్యక్తిగా మనందరికి కూడా కనపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో యాకోబు వల్లే ఆశీర్వదించబడాలి అంటే మూడవదిగా, దేవుని కొరకు ఆకలి కొనిన వారిగా, ఆశ కలిగినటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే దేవుని కొరకు ఒక ఆసక్తిని, ఒక ఆశ కలిగినటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో ఉండడానికి ఇష్టపడతామో, యాకోబును ఆశీర్వదించినట్లుగా మన జీవితాల్లో కూడా ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు ఆశీర్వదించబడటానికి మొదటి కారణం దేవునితో సమయాన్ని ఏకాంతంగా గడిపేవాడు. రెండవదిగా దేవుని చేత విరగొట్టబడ్డాడు. మూడవదిగా దేవుని కొరకు ఆకలి కొనినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. నాలుగవదిగా క్లుప్తంగా మరొక మాటలు కూడా జ్ఞాపకం చేసి ముగిస్తున్నాం. నాలుగవదిగా, ఇంకా ఆయన ఆశీర్వదించబడటానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అంటే, దేవునితో ఆయన ఏం చేశాడంటే యథార్థముగా ఉన్నాడు. ఆయన దేవునితో ఎలా ఉన్నాడంట? యథార్థముగా ఉన్నాడు. కింద అదే ఆదికాండం 32 వచ్చా, అదే ఆదికాండం 32 వచ్చా 27 వచనంలో ఒక మాట రాయబడి ఉంది కదా. ఏమిటి ఆ మాట అంటే, అక్కడ మాకు రాయబడినటువంటి మాట, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. మరి ఒకప్పుడు అదే నాన్నగారు అడిగాడు, బాబు ఏమిటి ఎంత తొందరగా వచ్చావు? నీ దేవుడైన యెహోవా నాకు వేటను త్వరగా చూపించాడు కాబట్టి నేను ఇంత తొందరగా వచ్చాను. మరి నీ పేరేంటి అన్నాడు. నీ పేరేంటంటే, నా పేరు ఏశావు అన్నాడు. ఆయన పేరేమన్నాడు? ఏశావు అన్నాడు. తండ్రి అన్నాడు, మీ స్వరం ఏశావులో లేదు కదరా, దగ్గరికి రా, ఒకసారి నిన్ను తడిపి చూడండి, నా కళ్ళు కనపడవు కదండి, దగ్గరికి వచ్చి తడిపి చూస్తే ఆ వేషధారణ అంతేమో ఏశావు, కానీ స్వరం చూస్తే యాకోబు. తండ్రి అంటున్నాడు, నువ్వు నిజంగా నా పెద్ద కొడుకునైనా ఏశావేనంటే, అవును నాన్న నేను నీ పెద్ద కొడుకునైనా ఏశావునే అని చెప్పాడు. 20 ఏళ్ళ కిందదేమో తండ్రితో యాకోబు అయి ఉండి ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు దేవునితో ఏమని చెబుతున్నాడు? నా పేరు యాకోబు అని చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అంటే యాకోబు అనుకున్నాడు, నేను మనుషులతో అబద్ధం ఆడవచ్చు, తల్లిదండ్రులతో అబద్ధం ఆడవచ్చు, రక్త సంబంధికులతో అబద్ధం ఆడవచ్చు, కానీ దేవునితో మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, దేవునితో యథార్థముగా ఉండాలి. ఆ రోజు ప్రభుతో కూడా నా పేరు ఏశావు అని చెప్పినట్లయితే అతని జీవితం అంతటితో ముగిసిపోయాడు. కానీ అక్కడ అతను యథార్థంగా ఒప్పుకున్నాడు, అయ్యా నా పేరు యాకోబు అంటే మోసగాడును. ప్రభు ఆ మాట మెచ్చాడు, అతని యథార్థతను నచ్చింది. యాకోబుని కాస్త ఇశ్రాయేలుగా అయినా మార్చివేశాడు. ప్రభు అన్నాడు, ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు, దిస్ ఎండ్ వాస్ యు విల్ కాల్డ్ యాజ్ ఇజ్రాయేల్, ఇది మొదలు నీవు ఇశ్రాయేలుగా పిలువబడతావు, ఇక్కడి నుంచి నీవు ఇశ్రాయేలువి అని ప్రభు తెలియపరిచాడు. మన జీవితాల్లో కూడా ఇశ్రాయేలు లాంటి ఆశీర్వాదం, లేదా యాకోబు ఎలా ఇశ్రాయేలుగా మార్చుకునేటటువంటి ఆశీర్వాదం కావాలంటే, దేవునితో మనం ఎలా ఉండాలి అంటే, ఇదిగో యథార్థముగా ఉండేవారిగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. మన క్రిస్మస్ రోజే మన మందిరంలో కాదంటే వేరే మందిరంలో, ఆ రోజు ఎందుకో ఉదయకాల సమయం సెంట్రల్ వస్తున్నా, ఇక్కడ పేరేచర్లోనే వేరే మందిరానికి వేరే అక్కగారు వాళ్ళు వెళ్తా ఉన్నారు. చూసి వందనాలు చెప్పారు, హ్యాపీ క్రిస్మస్ అని హ్యాపీ క్రిస్మస్ చెప్పా. నేను ఆవిడతో అడిగాను, మీరు అందరూ వెళ్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి, మరి వాళ్ళు ముందు వెళ్ళారన్న, వాళ్ళు రావట్లేదు, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారన్న. అదేంటంటే క్రిస్మస్ టైంకి తిరిగి అది ఇది టైట్ అయిపోయారుగా అని ఆవిడ అంది. ఎంత టైట్ అయినా పండుగ రోజు ప్రార్థనకి వెళ్ళిపోవడం వెళ్ళాలి కదా, కొంచెం వెనక ముందు రమ్మనండి, టైమింగ్ సెన్స్ ఏమి ఉండదు కదా మనకి, ఎప్పుడు వెళ్ళినా ఎవరు ఏమన్నారు కదా వెళ్ళమని చెప్పాను. లేదు వాళ్ళు రామన్నారులే, అందుకే మేము వెళ్తున్నారని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సైడ్ మందిరం అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. అదే రోజు మళ్ళా నేను 5 కొంత బేకరీ దగ్గరికి వెళ్ళాను. నేను బాగా అలసిపోయి ఉండి కొంత లెమన్ టీ లాంటిది తాగుదాం, కొంత తలనొప్పిగా ఉంది, కొంత 3 రోజులు తిరిగి అలసిపోయామని
ఆ బేకరీ దగ్గరికి వెళ్ళానండి. బేకరీ దగ్గరికి వెళ్ళి బండి స్టార్ట్ చేశాను. ఏదో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ పొద్దున్న మీకు మిస్ అయిన ముగ్గురు బైబిల్ తీసుకుని నాకు ఎదురు వస్తున్నారు. బైబిల్ తీసుకుని నాకు ఎదురు వస్తుంది. నేను అనుకున్నాను ఒకవేళ నా మాటలో ఇన్స్పైర్ అయ్యి ఫోన్ చేసింది వాళ్ళకి, వాళ్ళు వెనక ముందు వెళ్ళారేమో అనుకుని నేను అన్నాను. వాళ్ళే వందనాలు చెప్పారు నాకు. వాళ్ళే వందనాలు చెప్తే వాళ్ళని చూసి నేను అడిగాను, వందనాలు మరి మీరు వస్తున్నారా? వాళ్ళే మీకన్నా ముందు వచ్చిన వాళ్ళు అన్నారు. వాళ్ళే అన్నా. అదే వాళ్ళు వచ్చారు మీకన్నా ముందు అంటే, అన్న వాళ్ళు వేరే మందిరానికి వెళ్ళారు, మేము వేరే మందిరానికి వెళ్ళారు. అదేంటి వాళ్ళు వేరే మందిరానికి వెళ్ళారు, మీరు వేరే మందిరానికి వెళ్తారు ఏంటంటే వీళ్ళు అన్నారన్నా ఆ బ్యాచ్ ఏమో ఇక్కడికి వెళ్ళారు ఈ మందిరానికి, మేము కృపా మినిస్ట్రీస్కి వీళ్ళు వస్తున్నాం అన్నాం. అది వాళ్ళకి తెలుసా అన్నారు. వాళ్ళకంటే ముందేగా వెళ్ళింది మేము, వాళ్ళకైతే తెలియదు, వాళ్ళే అనుకున్నారు అన్నారు. ఆవిడ నాకేం చెప్తుంది, వీళ్ళకేమో ఒంట్లో బాగాలేదు రాలేదు మందిరానికి నాకు చెప్పింది. వీళ్ళేమో ఎక్కడో బయట వేరే మందిరానికి, ఏ మందిరానికి వెళ్తే ఏమైంది? నువ్వు భయ వాడి వారం ఆ మందిరానికి వెళ్ళారని ఆ ఏడిపోతుంది ఏడవచ్చు కదా. నేను సేవకుడిగా సేవా పరిచయం జరిగిస్తున్నాను. నువ్వు నాతోనే అబద్ధం ఆడావంటే, అసలు కంటికి కనపడి నాతోనే నువ్వు ఎంత తేలిగా అబద్ధం ఆడుతున్నావు అంటే నువ్వు దేవుడిని ఎంత ఇదిగా మోసం చేస్తున్నావు. అదే మన సంఘానికి సంబంధించిన విశ్వాసం అయితే యూట్యూబ్లో మన వాళ్ళందరూ డైరెక్ట్గా ఈస్టర్ పండుగ చేసుకున్నాడు అలా ఉండేది. ఎందుకు ఆ మాటలు ఎందుకు? తప్పు కాదు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళారు అని చెప్పు. ఇప్పుడు నాకు ఇష్టం ఒకవేళ మన వాళ్ళే వెళ్ళారు అనుకోండి, ఇక వచ్చే ఆదివారం నుంచి కూడా అక్కడికి వెళ్ళారని చెప్తాం. అంతవరకే, దాంట్లో తప్పేముంది? ఎవరి ఇష్టం వాళ్ళది ఎక్కడికైనా వెళ్ళచ్చు కదా. నువ్వు సేవకుడితోనే అది ప్రార్థన విషయంలోనే అబద్ధం చెబుతున్నావు అంటే, ప్రార్థనకి వెళ్ళే విషయంలోనే సేవకుడిని మోసం చేస్తానని ప్రయత్నిస్తున్నావు అంటే, అసలు నీ కుటుంబ జీవితంలో నీ జీవితం ఎలా ఉంటుంది, ఆత్మీయ భక్తి జీవితంలో నీ జీవితం ఎలా ఉంటుంది, ఎలాగ అభివృద్ధి చెందుతా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. యథార్థంగా ఉండండి. బైబిల్ అదే చెప్తుంది, యథార్థంగా ఉండయ్యా. ఎందుకు నువ్వు మనుషుల ముందు ఒకలాగా, సేవకుడి ముందు ఒకలాగా, వ్యక్తుల ముందు ఒకలాగా, విశ్వాసం ముందు ఒకలాగా, తర్వాత నీ బ్యాచ్ ముందు ఒకలాగా, నీ అత్తగారి బ్యాచ్ ముందు ఒకలాగా, నీ పుట్టింటి వారి ముందు ఒకలాగా, నీ అత్తింటి వారి ముందు ఒకలాగా ఎందుకు ఈ జీవితం? బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడిని మనం ఎప్పటికీ కూడా మోసం చేయలేమంట. దేవుడిని ఎంత మోసం చేయడానికి ట్రై చేసినా దేవుడు మోసపోడు, దేవుడు విక్రించబడు అని రాయబడు. చూడండి, మందిర విషయంలోనూ అబద్ధాలే, కుటుంబ విషయంలోనూ కొంతమంది జీవితాలు అబద్ధాలే, కొంతమంది భక్తి జీవితంలోనూ అబద్ధాలే. ఇక నిజం ఎక్కడ ఉంది? కానీ యాకోబు వలె ఆశీర్వాదం కావాలి, యాకోబు వలె దీవెన కావాలంటే దేవుని వాక్యం అంటుంది కదా. యాకోబు ఆశీర్వదించబడ్డాడంటే ఆయన యథార్థంగా ఉన్నాడు, ఒప్పుకున్నాడు. ఒకప్పుడు యథార్థపరుడు కాదు, ఒకప్పుడు మోసగాడే, ఒకప్పుడు చెడురే, ఒకప్పుడు ఆలయాన్ని అవమానించిన వాడే, ఆలయాన్ని అవమానపరిచిన వాడే. కానీ ఒకనొక రోజు వచ్చినప్పుడు దేవుని ముందు మాత్రం ఆయన యథార్థంగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఇది ఆశీర్వదించబడాలంటే యథార్థంగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. తర్వాత నేను అడిగాను, మరి అదేంటే బాబు మీ యొక్క అక్క చెప్పింది ఇలా పొద్దున్నంటే, అదేంటని అట్లెందుకు చెప్పింది? పైగా నువ్వు మాస్టర్ గారు కూడా కాదుగా, నీతో చెప్తే నువ్వు మేము నీ మందిరానికి కూడా రాం కదా, అసలు నీతో ఎందుకు అలా చెప్పింది అన్న అని వాడు స్పాట్లోనే ఆవిడకి ఫోన్ చేసి మళ్ళా వాడు పోవద్దు మళ్ళా, అసలే ఈ టీ తాగుదామని తల్లప్పుడు నేనెళ్తే నిజంగా చెప్పిందా అన్న అని వాడు నేనేదో అబద్ధం చెప్పాను నా ముందు మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నామన్న అక్క అంటే, మేము చర్చి దగ్గర నుంచి పెనంపురం వెళ్ళిపోతే ఆవిడ డైరెక్ట్ గుడికి వెళ్ళిపోయారు. సరే వెళ్తే ఏంటి పొద్దున్న రాజరత్న పాస్టర్ గారితో అన్నామంట, నిజమేనా? పెద్ద వీడియోలాగా లౌడ్ స్పీకర్ పెట్టాడు.